నెల్లూరు జిల్లాను బలంగా కొట్టేందుకు మోంతా తుఫాన్ దూసుకొస్తోంది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అందుకు తగ్గట్టుగానే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర రూపం దాలుస్తోంది. గంటకు తుఫాన్ చెన్నై వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీర ప్రాంతం మండలాలలో దీని ప్రభావం అతి తీవ్రంగా ఉండబోతోంది. దీంతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆయా మండలాలపై దృష్టి పెట్టారు. జల దిగ్బంధంలో చిక్కుకునే గ్రామాలపై ఫోకస్ పెట్టారు. సుమారు 160 గ్రామాలను ఇప్పటికే గుర్తించిన కలెక్టర్ ఆయా ప్రాంతాల్లోంచి నీటిని బయట ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక పడిన వర్షపు నీటిని వెంటనే బయట ప్రాంతాలకు పంపేందుకు డ్రైనేజ్ కాలువలని పటిష్టం చేశారు. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్తో పాటు కోవూరు, కావలి, ఉదయగిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవగా మిగిలిన ప్రాంతాల్లో అదే స్థాయిలో వర్షాలతో పాటు ఎడతెరపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. తుఫాను చెన్నై తీరానికి సమీపానికి వచ్చే క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు జిల్లా కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు ముందే గ్రహించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాకు రప్పించారు. ఎక్కడ అవసరమైతే ఆయా ప్రాంతాలకు ఈ టీమ్స్ వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షపు నీరు మొత్తం సోమశిల రిజర్వాయర్కు చేరుతోంది. దీంతో సోమశిల రిజర్వాయర్లో నీరు 69 టీఎంసీలకు చేరింది. రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతాలకు 65,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని విడుదల చేసిన క్రమంలో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్న బలహీనమైన పొర్లు కట్టలను మరమ్మతులు చేసేందుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 40 ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. 12 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.